యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నాం. అందరం చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియులారా, జాగ్రత్తగా విందాం. పాపంలో నుంచి, శాపంలో నుంచి, మానవ సంబంధమైన అలవాట్లలో నుంచి, భూ సంబంధమైన ఆచార వ్యవహారాల్లో నుంచి క్రీస్తు యేసు చేత పట్టబడి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడిన పరిశుద్ధులు, ఆయన ఒక ఆలోచన, ఒక ప్రణాళిక కలిగి మనల్ని పాపపు ప్రవాహంలో కొట్టుకుపోతూ ముగింపు భయంకరమైన నరకమై ఉండగా, ఆయన దేవాతి దేవుడు ఆరాధనలో చూసాం. ఎన్నో గెలాక్సీల యొక్క సమ్మేళనం ఆ యొక్క విశ్వం. ఆ యొక్క విశ్వంలో భారతదేశం ఎక్కడ? ఆ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో మనం ఉంటున్న మహబూబ్ నగర్ ఎక్కడ? ఈ మహబూబ్ నగర్లో నీవు నేను ఎక్కడ? అటువంటి మహనీయుడైన దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం నిన్ను నన్ను తన కనుదృష్టి మనపై నిలిపి, తన కృపచేత మనల్ని రక్షించుకుని, ఆయన తన మహిమ నిమిత్తం తన సాక్ష్యార్థమై లోకానికి వెలుగై మనం బ్రతకాలని ప్రభులు వారు నిన్ను నన్ను అనాది సంకల్పంలో ఏర్పరచుకున్నారు. ఆయన అంటాడు, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఎవడు యాకోబు దేవునికి సహాయకుడుగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును, వాడు ధన్యుడు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ప్రియ దేవుని బిడ్డ, ప్రభులు వారి ఆలోచన ఏమిటి అంటే, నీవు నీ యొక్క ఔన్నత్యం చాలా గొప్పవి. నిత్యము నా ప్రాణాన్ని పెట్టి రక్తము చిందించి నిన్ను విమోచించిన నిన్ను నా అరచేతుల మీద చెక్కుకుని ఉన్నాను. నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నవి. నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం చూసారా? ఎవడైనా నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లే. నీవు నా సొత్తు, నా పేరు పెట్టబడిన నా ప్రజ. ఎవడైనా నిన్ను తాకితే నేను ఆయన రోషం. ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రణాళికలో రక్షించబడిన నీవు నేను ఎలా ఉన్నామో తెలుసా? చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు చాలా జాగ్రత్తగా చూస్తే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం నుంచి, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది,
దుఃఖరవము చేయుచున్నాము. చాలమ్మా. ప్రియులారా, ఎవరు మాట్లాడేది? ఎవరు బాధపడేది? ఎవరు ఇంత దీనత్వంలో దేవుని ఎదుట ఇలా కృంగిపోయేది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనమైతే, ఆయన గ్రద్ద తన రెక్కల మీద మోసినట్లుగా ఐగుప్తు దేశము నుంచి ఐగుప్తుకు భయంకరమైన 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తు దేశస్తులందరినీ కూడా విలవిలలాడించి దాస్యత్వంలో నలగగొట్టబడిన ఇశ్రాయేలు జనాంగమును తన సొంత బిడ్డను గారవించున్నట్లుగా ఆయన రెక్కల మీద మోస్తూ ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆయన ఆవలికి నడిపించిన మహనీయుడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన తన బిడ్డలకు ఆకలి కానియక దాహము కానియక కావలసినవన్నీ 40 సంవత్సరాలు ఎవరు భుజించని మన్నాను కురిపించి, ఎన్నడూ ఎవడు రుచి చూడని ఆ పూరేళ్లను కురిపించి అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యములు అందరూ చూచున్నట్లుగా ఈయనే ఈ విశ్వ మానవాళికి రక్షకుడు, తన ప్రజలైన వారికి విమోచకుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోక రక్షకుడు అని ఆయన ఘనత పొంది మహిమకు అర్హుడైన దేవుడే ఆ ప్రజల్ని నడిపించగా, అన్ని అద్భుతాలు చేసిన ఆ దేవుణ్ణి వారు మహిమపరచగా వారే విలపిస్తున్నారేమని అంటే చాలా బాధాకరమైన విషయం. 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు మాయలేదు. వాడు ఐగుప్తులో ఎర్ర సముద్రమును దాటక ముందు ఆ రాత్రి పస్కా పండుగను ముగించి వేసుకున్న బట్టలు, వాడు వయస్సు 5 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు యాత్ర తర్వాత వాడు వయసు ఎంతమ్మా? 45 సంవత్సరాలు. వాడు ఇంతుండగా ఇంత షెడ్డీ వేస్తే, పైనుంచి ఇంత అంగి వేస్తే 45 సంవత్సరాలకు వాడు ఎంత లావయ్యి అంత పొడుగైతే బట్టలు మార్చలేదు. వాడు 5వ సంవత్సరాన్ని ఇంత చెప్పేస్తే చెప్పులు వేసుకుంటే 45వ సంవత్సరాన్ని వాడి పాదం ఎంత అయితే వాడు నూతనమైన చెప్పులు వేయలే. ఆ చెప్పే వీడు ఎదుగుదలకు అనుకూలంగా ఎదుగుతూ వచ్చింది. ఈ వస్త్రం వాడు ఎదుగుతూ ఉండగా వస్త్రం ఎదుగుతూ వచ్చింది. అరణ్యంలో వస్త్రాలు మార్చలేదు, అరణ్యంలో చెప్పులు మార్చలేదు, బట్టలు ఎలాగని చింతించలేదు. ఎందుకు అనంటే ఆయన అపారమైన ప్రణాళిక తన బిడ్డల మీద ఒకటి ఉంది. అదేమిటి అంటే, వీరు నా చేత ఇనప కొలిమిలో నుంచి విడుదల పొందిన బిడ్డలు, నేను వారి దేవుడను, వారి విమోచకుడను, ఐగుప్తీయుల పాలిట నేను శత్రువును, నా బిడ్డల పక్షంగా అద్భుతాలు చేయగలిగిన దేవుడును అని పెద్ద పెద్ద రాజ్యాలు వీరి ముందు మోకరిల్లునట్లు, సుస్థిరమైన రాజ్యాలు గడగడ వణికిపోయినట్లు, ఎన్నో విజయాలు సాధించిన రాజులు వీరికి దాసోహలగునట్లు ఆయన కార్యములు జరిగించిన మహనీయుడు. ఏం తక్కువ చేస్తాడమ్మా? వారికి ఏది అడిగితే ఇవ్వకుండా ఉంటాడు. వారు ఏది అడిగితే, ఏమిట్రా ఇది అడుగుతున్నావని ఎవరినైనా గద్దించే దేవుడా, ఎవరినైనా బాధకు గురి చేసే దేవుడా? కానీ ఇక్కడ వీరేమంటూ ఉన్నారు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? న్యాయము మాకు దూరముగా ఉన్నది. మా ఇశ్రాయేలీలు బాధ, న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి అస్సలు మా దగ్గరికి రావడం లేదు. న్యాయము దూరముగా ఉన్నది, నీతి మా దగ్గరకు రావడం లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటే ప్రాప్తించుచున్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములో నడుచుచున్నాము. ఎవరమ్మా వీరు? ఇన్ని అద్భుతాలు చూసిన, ఇన్ని ఆశ్చర్య కార్యాలకు ఆలవాలమైన దేవాతి దేవుని బిడ్డలు కదూ. ఎందుకు
ఈ రీతిగా ఏడుస్తున్నారు. అయ్యా, బాగుపడాలనుకుంటూ ఉన్నాం, చెడిపోతూ ఉన్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము, నిరుద్యోగులుగానే బ్రతుకుతున్నాం. అయ్యా, సంపాదించి మా కుటుంబం దీవెనే కాదు, అనేకులకు దీవెనకరంగా బ్రతకాలని మీ సన్నిధిలో కనిపెడుతూ వస్తూ ఉన్నాము. దరిద్రమే మాకు ప్రాప్తిస్తూ ఉంది. వెలుగై ఉన్న దేవుణ్ణి అంగీకరించిన మేము వెలుగై ప్రకాశించాలని ఆశపడుతూ ఉన్నాము. చీకటే కనబడుతుంది. ప్రభువా, కష్టపడి పనిచేసి వస్తే చిల్లు సంచిలో వేసినట్టుంటుంది. ప్రభువా, మా ఉద్యోగాలలో దీవెన లేదు, వ్యాపారాల్లో దీవెన లేదు, మా పిల్లల బ్రతుకుల్లో దీవెన లేదు, మా కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు దూరం అయిపోయినాయి. అయ్యా, ఏమిటి నాయన? ప్రజలు ఏడుపు చూశారు ఎలా ఉందో. కానీ నా దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఎవరివైనా, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నీకు తెలివి ఉన్నా లేకపోయినా, నీకు మంది బలం, ధనబలం ఈ పట్టణంలో లేక నీ యొక్క స్వజనులలో ఏ బలం లేక బలహీనుడవైనా, నా దేవుడు నిత్యము నిన్ను చూస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన అరచేతులు నిన్ను చెక్కుకుని ఉన్నాడు. ఆయన నీ ప్రాకారములను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఎందుకు నీకు ఈ బాధ? పిల్లరా, త్వరగా ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. త్వరగా 4 విషయాలు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు అందరూ తీయాలి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. గట్టిగా చదవాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలమ్మా పిల్లరా, చాలా జాగ్రత్తగా మనం చూస్తే, నెంబర్ 1, నువ్వు దేనికి రక్షించబడ్డావు? అసలు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నావు? అసలు ప్రభు నా రక్షకుడని నువ్వు ఎలా సాక్ష్యం ఇచ్చావు? ఎందుకు బాప్తిస్మం తీసుకున్నావు? దేనిని చూసి సంఘానికి ఈరోజు నువ్వు వస్తూ ఉన్నావు? నిజంగా నువ్వు నిజంగా నేను రక్షించబడ్డాను అని చెప్పగలిగిన వ్యక్తివైతే, నీవు పాపివని గ్రహించి, జన్మ కర్మ పాపముల ద్వారా నాకు ప్రాప్తించే భయంకరమైన నరకం, ఈ జన్మ కర్మ పాపముల ద్వారా శాంతి సమాధానం లేని నా హృదయం, శాంతి సమాధానాలు లేకపోవటం ద్వారా కృంగిపోతున్న నా శరీరం, కృంగిపోతున్న శరీరము ద్వారా నలిగిపోతున్న మనస్సు, వ్యర్థుడను, నా దుస్థితికి కారణం నా జన్మ కర్మ పాపములు, దీని నుంచి విడిపించువాడు ఎవడు అని నీవు ఎదురు చూస్తుండగా, మహాదేవుడు ప్రత్యక్షమై మర్మమై ఉన్న క్రీస్తును నీకు ప్రత్యక్షపరిచి, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములే నీకు రక్షణగా, నీ బ్రతుకుకి జీవార్థమైన చక్కని మలుపుగా దేవుడు అనుగ్రహించాలని నిశ్చయించి, నీ కొరకు యాగమైన దేవుడు అని నీవు గుర్తించగలిగే జ్ఞానమునిచ్చి, బిడ్డ నేను నీ దేవుడను, నీ కొరకు నా ప్రాణం పెట్టాను అని చెప్పి నిన్ను దర్శించినప్పుడు నీవు పాపివని గ్రహించావా? నేను పాపిని గనకనే శాంతి సమాధానాలు లేవు, తద్వారా నాకు నరకమే ప్రాప్తిస్తుందని గ్రహించగలిగేవా? అలా గ్రహించగలిగి నేను పాపిని ఒప్పుకుని, ఆయన పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, ఆయన రక్తంలోనే నా పాపాలకి విమోచన అని నువ్వు విశ్వసించగలిగి మారు మనస్సు పొంది రక్షించబడితే నీవు అసలు సిసలైన దేవుని బిడ్డవే. ప్రియ బిడ్డ, అప్పుడు నువ్వు ఎవరిని చూస్తావో తెలుసా? నీ పాపం ద్వారా సంప్రాప్తించే నరకము, నీ పాప జీవితానికి ఈ లోకంలో నీకు ఎదురయ్యే బాధలు, సాతానుడు నీ కొరకు సిద్ధపరిచిన భోగభాగ్యాలు, ఈ లోకంలో భ్రమపరుచు దురాత్మ ద్వారా
ఈ లోకమే శాశ్వతము అని భ్రమింపజేసే సాతానుని విశ్వసించక, ప్రభువే నాకు ఆధారం అని, నా పాపాలు కడగబడ్డాయని, నా జీవితాన్ని మార్చినవాడు నా యేసు అని, ప్రాణం పోయినా పర్వాలేదు, ఆహారము లేకపోయినా పర్వాలేదు, దప్పిక చేత అలమటించి చచ్చిపోయినా పర్వాలేదు, నలుగురు నిందించినా, పలువురు ఆడరాని మాటలు ఆడినా, రోగమే నన్ను కృషించి నన్ను, నా శరీరమును చిన్నాభిన్నం చేసిన, నా మిత్రులే శత్రువులైనా, నా ఇంటి వారే నాకు ద్రోహులైనా, యేసు ఉంటే చాలును అని అనగలిగే విశ్వాసం నీలో ఎప్పుడు కలుగుద్ది తెలుసా? నీవు పాపివని, ఆయన రక్షకుడని గ్రహించి లోకం వైపు చూడడం మాని ఆయనతో నీ సహవాసం కొనసాగుతూ ఉంటే నిజమైన రక్షించబడిన వ్యక్తివి. అంతేగాని నీ భర్తను మార్చాడనో, నీ భార్య బాగుపడిందనో, నీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో, నలుగురిలోనూ వెడితే అందరితో కలిసి షేక్ హ్యాండ్ తీసుకోవచ్చనో, అందరిలోనూ క్రైస్తవులుగా చలామణి కావచ్చనో, నువ్వు సంఘానికి వస్తూ ఉంటే నీవు లోకాన్నే ప్రేమిస్తావు. నీవు లోకాన్నే ప్రేమిస్తావు. నీలో తండ్రి ప్రేమ ఉండదు. నిజంగా నీ యొక్క రక్షణ, పాప క్షమాపణ పొంది ఆయన రక్షకుడని నీ మనస్సు మార్చబడి నూతన పరచబడితే, ఈ రక్షించబడిన వ్యక్తి తిరిగి లోకాన్ని ప్రేమించడు. ఎవడు ఏడుస్తూ ఉన్నాడంటే నామకార్థంగా రక్షించబడినవాడు. ఎవడు ఏడుస్తూ ఉన్నాడంటే దేవుని కంటే లోకానికి, లోకంలో ఉన్న వాటికి ప్రాముఖ్యతనిచ్చినవాడు. వాణ్ణి దేవుడు అస్సలు పట్టించుకోడు. సంఘానికి వస్తున్నాడా రాని, పోతున్నాడా పోని, ఏడుస్తున్నాడా ఏడవని అని విడిచిపెడతాడు. ఈ కోవలో చాలామంది ఉంటారు. వీరు అనుకున్నది జరగకపోతే దేవుని సన్నిధికి రారు, కడుపు నిండితే దేవుని సన్నిధికి రారు, సమస్య పరిష్కారం అయితే దేవుని సన్నిధికి రారు, నీకు ఉద్యోగం వస్తే దేవుని సన్నిధికి రావు, నీకు బిడ్డలు పుడితే దేవుని సన్నిధికి రావు, నీకు ఏదైనా కొంచెం కష్టం కలిగితే దేవుని సన్నిధికి రావు. వీడు డూప్లికేట్ క్రైస్తవుడు. ఇప్పుడు బాధలో ఉన్న బిడ్డకు అసలు సిస్సలైన క్రైస్తవుడికి శ్రమ రాదా అంటే వస్తుంది. అసలు సిస్సలైన క్రైస్తవుడికి వేదన రాదా అంటే వస్తుంది. అసలు సిస్సలైన క్రైస్తవుడికి పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉంటుంది. ఉద్యోగం రాదా? రాకపోవచ్చు. వ్యాపారం అభివృద్ధి చెందకపోవచ్చు. ఏదైనా కావచ్చు. ఆయన అంటాడు, నీ ఉంటే నాకు చాలు. ఏది అయిపోయినా పర్వాలేదు. వీడెలా ఉంటాడు తెలుసా? ఈ ఆడవాడా, వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము, మాకు చీకటి ప్రాప్తించుచున్నది. ఈ ఏడుపు ఉండదు. అయ్యా, ప్రకాశమానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, న్యాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, నీతి కొరకు ఎదురు చూస్తూ, ఈ ఏడుపు ఉండదు. ఎవడయ్యా ఏడ్చేవాడు? అందుకనే నీ బ్రతుకులో, నీ బాధలో నుంచి బహుతరములకు నువ్వు భాగ్యవంతుడిగా నేడు మార్చబడాలి అని నా ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, లోకాన్ని ప్రభువా నేను ప్రేమించను, నీకంటే ఎక్కువ లోకాన్ని నేను ప్రేమించను. లోకంలో ఉన్న సెల్ ఫోనే కానీ, లోకంలో ఉన్న డబ్బునే కానీ, లోకంలో ఉన్న సరదాలే కానీ, లోకంలో ఉన్న భోగభాగ్యాలే కానీ, ప్రభువా ఇవన్నీ ఫస్ట్ నువ్వు, నెక్స్ట్ అవి. నీవేమో ఫస్ట్ వీటి కోసమే, ఫస్ట్ మన బ్రతుకు వీటి కోసం, నెక్స్ట్ దేవుని కోసం. దేవుడు ఎందుకు అంటే ఈ కలిగి ఉన్న వాటి చుట్టూ కంచి వేసి భద్రపరచాలని వీటిని ముందు పెట్టుకుని తర్వాత ఆయన వైపు చూస్తావు. బ్రతుకులో సంతోషం లేదా? ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉండాలి. నీవు వెలుగై ప్రకాశించాలి. బహుతరములకు భాగ్యవంతుడుగా భరోసా ఇచ్చే విశ్వాసిగా నువ్వు మారాలి. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డ, రెండవది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మనం చూసాం, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే, లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. రెండవది, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగురా. ఈరోజు నా ప్రశ్న, ఆర్ యు ఎ ట్రూ బిలీవర్? ఆర్ యు సేవ్డ్? ఆర్ యు రిడీమ్డ్ విత్ బ్లడ్ ఆఫ్ జీసస్? నువ్వు విడుదల, యేసు రక్తంలో నుంచి విడుదల పొందావా? అమ్మ, నిజమైన క్రైస్తవుడివే? ఆర్ యు ట్రూ బిలీవర్? నిజమైన విశ్వాసివా నీవు? నిజమైన ఆర్ యు ఏ రియల్ క్రిస్టియన్? నువ్వు నిజంగా క్రైస్తవుడివా? ప్రశ్న. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, ఇక్కడ అంటాడు, నీవు లోకంతో సహవాసం చేయక. బస్సెక్కు, కారెక్కు, కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళు. నీ అవసరతలన్నీ లోకంలో తీర్చుకోవాలి, తప్పదు బ్రతకడానికి. కానీ వాడితో స్నేహం చేయక. వ్యభిచారుణులారా ఎందుకంటున్నాడు తెలుసా? మనం మన భర్త అయిన దేవునితో ఉంటాం, మన భర్తను పక్కన పెట్టి లోకస్తులతో కూడా తిరుగుతూ ఉంటాం. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, వ్యభిచారి, లోకాన్ని స్నేహిస్తూ ఉన్నావు, అందుకే నేను నీకు శత్రువుగా మారిపోయాను. నీ పక్షంగా లోకమంతా ఏకమైన నేను శత్రువునైతే నిన్ను విడిపించేవాడు ఎవడు లేడు. లోకమంతా ఏకమై నీకు సహాయం చేసిన నేను ఒక్కడిని నీకు శత్రువునైతే నీవు ఏమాత్రం ముందుకు సాగలేవు. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం డబ్బుతో, నీ సహవాసం ఉద్యోగంతో, నీ సహవాసం వ్యాపారంతో, నీ సహవాసం సెల్ ఫోన్తో, నీ సహవాసం టీవీతో. ఎంత దుర్మార్గం తెలుసా? నువ్వు దరిద్రురాలుగా, నువ్వు దరిద్రుడుగా, నేను అష్ట దరిద్రునిగా ఉన్నప్పుడు ప్రభు వైపు చూస్తే, ప్రభు బిడ్డ నావాడు బాధలో ఉన్నాడు, బిడ్డ నా రక్తంలో పుట్టిన బిడ్డ, నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ, వీడిని దీవించాలని నిన్ను క్రమక్రమంగా దీవిస్తూ వచ్చాడు, క్రమక్రమంగా నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. అమ్మ, ఉద్యోగం లేని నీకు ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం లేని నీకు వ్యాపారం ఇచ్చాడు. అమ్మ, నీ చేతుల్ని కొంచెమే ఆదాయంగానే దాన్ని అధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆశీర్వదించే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, వీటి అన్నిటికీ ఆధారమైన నీవు, నీకే స్తుతియు మహిమ ఘనత నీకే నాయన. నా యొక్క ప్రాణాత్మ దేహములను సజీవముగా క్రీస్తు అనే బలిపీఠం మీద తండ్రి మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాను అని నీవు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. ఇప్పుడు నువ్వేం చేసావు తెలుసా? ఒక మంచి టీవీ తెచ్చావు, 42 ఇంచుల టీవీ తెచ్చావు. సేవకుడు ఎప్పుడు నీ ఇంటికి రావాలన్నా, ఏ విశ్వాసి నీ ఇంటి వైపు చూడాలన్నా, ఇదివరకు నీ ఇంట్లో పాటలు, వాక్యం. ఇప్పుడు నిన్ను దేవుడు దీవించగా, ఇంతకుముందు సహవాసం దేవునితో అయితే, ఇప్పుడు నీ స్నేహం దేంతో? టీవీతో. ఆలోచించాలి. నిన్ను దరిద్రురాలుగా, దరిద్రుడిగా అలాగే ఉంచితే టీవీ ఉండేది కదమ్మా. ఈ 1,20,000 1,00,000 ఫోను నీ చేతిలో ఉండేది కాదు. నువ్వు ఇలా అంటే అలా అంటే రకరకాల పాపపు విషయాలు నీ కంటికి కనబడేవి కావు. నువ్వు దరిద్రుడుగా ఉంటే. కానీ నా దేవుడు దయగలవాడు. ఆయన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఆయన అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నిన్ను దీవించాడు తల్లి. దీవించగా నీ పిల్లల్ని చక్కగా పెంచుతూ ఉండగా నీ స్నేహం దేవునితో అయి ఉండాలి. ఏమిటమ్మా నీ ఇంట్లో రోజు టీవీ కనబడుతుంది? ఎందుకమ్మా? ఇది వరకు లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా దరిద్రతను తొలగించు అని ప్రార్థన చేసిన నీ నోరు ఈరోజు ప్రార్థన కంటే రకరకాల కారణాలు చెబుతుంది, రకరకాల సాకులు చెబుతుంది. ఇదివరకు ఆకలితో ఉన్నప్పుడు సాకు లేదు, వర్షం లేదు, బండి దొరకలేదనే పదం లేదు.
ఇప్పుడు దీవించబడిన తర్వాత నీ వేషం, నీ రూపు, నీ యొక్క స్టైలు మారే మంచిదే, నువ్వు మారాలనే దేవుని ఉద్దేశం. కానీ దేవుడు ఎంత దూరం అవుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, లోకంతో స్నేహం, దేవుడు నీకు శత్రువు అయిపోతాడు. జాగ్రత్త. ఏడవడానికి కారణం ఏమిటి తెలుసా? ప్రభువా, నీతి కొరకు ఎదురు చూస్తున్నాం నాయనా, న్యాయం కొరకు ఎదురు చూస్తున్నాం ఆయన, వెలుగు కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే చీకటిలో తడువులాడుతూ ఉన్నాం. నా బ్రతుకు బాధలమయం, కన్నీరుమయం, వేదనలమయం, నిందలమయం, అపహసించే వారి మధ్యలో అయ్యా కనికరించు ప్రభు, కృప చూపు నాయనా. వెలుగు దొరకట్లేదు నాయన, చీకటిలో తడుబులారు వారి. ఎందుకు తెలుసా? నీ జీవితం లోకంతో స్నేహం ప్రారంభమైంది. అమ్మ త్వరగా మూడవదిగా అంటాడు. ప్రియులరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. దానికంటే ముందు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. ఏమన్నాడు తెలుసా అమ్మా? మూడో మాట ఏమంటున్నాడు తెలుసా అమ్మ? 2వ వచనంలో మొదటి నుంచి ఏమన్నాడు? లోక మర్యాదను అమ్మ, ఇది కావాలి మనకి. ఒరే బుద్ధి లేని బిడ్డలారా, ఎందుకు ఏడుస్తున్నారో తెలుసురా మీరు? మొన్నటి వరకు బాగున్నారు కదరా, మొన్నటి వరకు చక్కగా గంతులేస్తూ ఆడుతూ పాడుతూ నా సన్నిధిలో చక్కని ఇష్టమైన నా ప్రజగా, నా బిడ్డలుగా, నా యొక్క గారాభము కలిగినటువంటి నా ప్రజగా వెలుగొందుతున్న మీరు ఏడుపుకు కారణం ఏమిటి తెలుసా? లోకాన్ని ప్రేమించారు, లోకాన్ని స్నేహించారు, లోక మర్యాదను అనుసరిస్తున్నారా. నా మర్యాద పోయే, నా నడవడిక పోయే, నా మార్గాలు పోయే, నీ హృదయంలో దాచాల్సిన వాక్యం నీరు గారిపోయే. ఎవరిని వెంబడించాలో వారిని వెంబడించక లోకాన్ని వెంబడిస్తూ లోక మర్యాదను అనుసరించి బ్రతుకుతున్నారా. ఏందిరా ఇలా అయిపోయినారు? ఏందిరా ఇంత ఘోరంగా తయారైనారు అని ప్రభులు వారు బాధపడుతూ ఉన్నారు, కన్నీరు తెచ్చుకుంటూ ఉన్నారు. అయ్యో నా బిడ్డలు, అయ్యో నా ప్రజలు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని అద్భుతాలు నీ బ్రతుకులో చేస్తే, నీ ఆశ్చర్యకార్యాలు చేస్తే మన జీవితంలో ఒక్కసారి చూడండి. అసలు మన బ్రతుకు ఎలా ఉందో చెబుతాడు ఈయన. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం నేను చదువుతా, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. 4వ వచనం. బాబు అమ్మా, నీ జనన విధమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరునూ కటాక్షించలేదు. నీ యందు జాలిపడు వాడొకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఎలా ఉన్నారు? అలా ఉన్న నేను ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. చాలు ప్రియులరా, ఇటు చూడాలి. నేను ఎంతగా నీ మీద ఆశ కలిగి ఉన్నాను. ఎప్పుడు తెలుసా? నేను ఇంతలా ప్రేమిస్తూ వచ్చాను.
ఎప్పుడు తెలుసా? అసలు నిన్ను ఇంత ఆలింగనం చేసుకున్నాను ఎప్పుడు తెలుసా? అరచేతిలో చెక్కుకున్నాను ఎందుకు తెలుసా? నా కళ్ళు దృష్టి నీ మీద నిలిపాను ఎప్పుడు తెలుసా? చిచి 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 నువ్వు అసహ్యంగా ఉన్నప్పుడు, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, నీవు పుట్టి నీ రక్తంలో పొరలొచ్చు, ఉప్పు రాయకపోగా, నీకు స్నానము చేయకపోగా, బట్టతో చుట్టకపోగా, మృగములు తినవలనని నిన్ను బయట పారవేసిన నీ బ్రతుకును నేనే. అరణ్యములో కాలిపోతున్న నీ బ్రతుకును, అరణ్యములో మృగములకు ఆహారమైవలసిన ఈ శిశువును ప్రేమించి అక్కున చేర్చుకుని అరచేతిలో చెక్కుకుని నిన్ను ఎంతగా ప్రేమించాను తెలుసా? కాలిన అరణ్యములో నిన్ను స్నేహించి ఆ రీతిగా చావుకు సిద్ధమైన నిన్ను విడిచిపెట్టలే. బ్రతుకుమని నీతో సెలవిచ్చాను. బ్రతకమని సెలవిచ్చి నేను విడిచిపెట్టక నిన్ను చంకనెత్తుకుని నీవు నడవలేకపోతుంటే నడిపిస్తూ వచ్చాను. నీవు ముందుకు సాగలేకపోతుంటే చేయి పట్టి నిన్ను సాగనంపుతూ వచ్చాను. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు వయసు వచ్చింది, ఇప్పుడు గ్రహింపు కలిగింది, ఇప్పుడు మంచి చెడ్డల వివేచన నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు అంటూ ఉన్నావు, ప్రభువా నీకంటే లోకంలోనే వైభవం బాగుంది అని లోకాన్ని ప్రేమిస్తున్నావు. ఈ లోకంలో నీవు పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరిశుద్ధుల సహవాసంలో నుంచి, పరిశుద్ధుడైన నీ సన్నిధిలో నుంచి అనుభవించాల్సిన సంతోషం కంటే సెల్ ఫోన్లో ఉంది, టీవీలో ఉంది, ధనంలో ఉంది, గౌరవంలో ఉంది, పేరు ప్రఖ్యాతులలో ఉంది, స్నేహంలో ఉంది అని లోకాన్ని స్నేహిస్తూ వారి యొక్క మర్యాద, వారి యొక్క పాపం, నువ్వు విడిచిపెట్టి వచ్చిన పాపాన్ని, నీవు వదిలేసినటువంటి అసహ్యమైన నీ దుష్ట కార్యములను తిరిగి వారితో అవలంబిస్తూ ఉండగా, అరే ఏమిట్రా ఈ బ్రతుకు. చివరికి అమ్మా యాకోబు పత్రిక 1:27 నేను ముగిస్తున్నాను. యాకోబు పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా. చాలా జాగ్రత్తగా చూడాలి. అమ్మ ఏ మాలిన్యము? అమ్మ ఏ మాలిన్యము? అమ్మ ఇది ఏ మాలిన్యము? ఇహలోక మాలిన్యము. ఎలా వచ్చింది? మాలిన్యం నుంచి కడగబడ్డావు, ప్రతి విధమైన లోక సంబంధమైన పాప నుంచి కడగబడ్డావు, దుష్టక్రియల నుంచి విడుదల నొందావు. నేను పరిశుద్ధుడును అని సంఘంలో సాక్ష్యం ఇచ్చావు. పరిశుద్ధుడైన యేసు నా రక్షకుడని గుండెలు కొట్టి బయట బ్రతకడానికి ఇష్టపడ్డావు. కానీ ఇప్పుడేమిటమ్మా, ఏమైందిరా? లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి, పాపులు, లోకస్తులు వారు నడిచిన మార్గంలో మళ్ళీ నడవడానికి ప్రయత్నించి ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటించుకుంటూ ఉన్నావురా. ప్రభులు వారు ఎంత బాధపడుతున్నారు, ప్రభులు వారు ఎంత శోభిస్తున్నారు, ప్రభులు వారి యొక్క హృదయం ఎంత గాయపరచబడుతుంది. ఇస్కరియోతు యూదా ఒక్కసారి అమ్మేసి ఆయన సిలువనెక్కిస్తే ఆయన గాయాల్ని ప్రతి దినము నీ బ్రతుకు ద్వారా వేలు పెట్టి ఆ గాయాల్ని రేపుతున్న బ్రతుక. ప్రియబిడ్డ, లోక మాలిన్యం అంటించుకుంటూ బ్రతుకుతున్నావా? లోక మాలిన్యానికి దాసుడు అయిపోతున్నావా? లోక మాలిన్యానికి ఆధారమైన దుష్టుని చేతిలో నలిగిపోవడానికి మరలా తిరిగి లోకంలోనికి చేరిపోతున్నావా? ప్రియబిడ్డ, ఆలోచించి ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? దేవుడు లోకంలో నుంచి విడిపించడానికి ఆయన క్షయమగు బంగారు, వెండి, నశించిపోయే వస్తువుల చేత నిన్ను విమోచించలేదు, కానీ అక్షయమైన, నిర్మలమైన, వాడబారని ఆ క్రీస్తు ప్రభులు వారి రక్తము చేత విమోచించబడ్డావు.
లోకంలో నుంచి ఏదో బంగారం ఇస్తే, వెండి ఇస్తే, క్షయమగు వస్తువుల చేత నిన్ను విమోచించడానికి అవకాశం లేదు బిడ్డ. నీ పాపం అంత పటిష్టమైనది, నీ శాపం అంత కఠోరమైనది, నీ పాప బంధకాలు అంత శాశ్వతమైనవి. డబ్బు చేత బంధకాలు విడిపోవు, నీ ధనం చేత నీ యొక్క శాపపు సంఖ్యలు విడిపోవు, నీ యొక్క పాపం కడగబడదు. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా విమోచన, విడుదల. అలా విడుదల పొందిన నీ బ్రతుకు ఏ పాపాన్ని ఆశిస్తుంది? ఏ శాపంలో బందీ అయిపోతూ ఉన్నావు? నా ప్రభు అంటూ ఉన్నాడా, బిడ్డ ఏడుస్తున్నావా, బాధలో ఉన్నావా? లెమ్ము, తేజరిల్లము, లెమ్ము, తేజరిల్లము. యెహోవా మహిమ నీ పైన. బాబా, దేవుణ్ణి విడిచిపెట్టట్లే. ఇప్పుడు నువ్వు లోకాన్ని ప్రేమించినా, లోకాన్ని స్నేహించినా, వారి మర్యాదలో నువ్వు సాగిపోతూ ఉన్నా, మాలిన్యము నీకు ఎంతగా అంటేనా, ఈరోజు నువ్వు మోకాళ్ళేసి క్రీస్తు రక్తం, నలగగొట్టబడిన శరీరం మోకాళ్ళు వేసి, ప్రభువా నీకు చాలా దూరంగా వెళ్ళిపోయి, లోకాన్ని స్నేహించి, పాపాన్ని ప్రేమించి, లోకస్తులతో కలిసిపోయి, నువ్వు ఎవడవలే, నీ లెక్కే ఉందిలే, సేవకుడు ఎవడలే, సేవకుని మాటలు లెక్కే ఉందిలే, నేను, నా కుటుంబం, నా స్నేహితులు, నా బంధువులు, నా బలం అని విర్ర వీగిన దేవుని దగ్గరికి వచ్చి పాదాలు కడిగి, ప్రభువా నేను పాపిని అని మరలా నువ్వు పశ్చాత్తాపడ్డానికి లెమ్మా. ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ చీకటిలో ఉన్నావో, నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? రైజ్ అప్, లేవాలి. నువ్వు లే, ఇప్పుడే లేవాలి. నీ జీవితం మారిపోద్ది. అమ్మ, నీ జీవితం మారాలి అంటే నువ్వు ఉన్న చోట ఉండడానికి వీల్లేదు, నీవు పడిపోయిన చోట ఉండడానికి వీల్లేదు. 4 విషయాలు నువ్వు గ్రహించగలిగితే, నీ జీవితం ఎలా అయిపోయిందో ఒకసారి పరీక్షించుకోగలిగితే, దేవునికి దూరమై ఎంత దూరం వెళ్ళిపోయినా నా దేవుడు అమ్మా లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి ప్రేమతో ఆహ్వానించే ప్రేమామయుడు నా యేసయ్య. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఈ బిడ్డ ఎందుకు తెలుసా? నువ్వు బాధలో ఉంటే నేను విడిచిపెట్టేస్తాను. అమ్మ, నువ్వు ఏమన్నా తప్పులో ఉంటే నేను రాను. మాట వినకపోతే నీ పక్క విశ్వాసి కూడా నీతో మాట్లాడదు. నువ్వు ఆర్థికంగా చిక్కిపోయి ఉంటే ఏ స్నేహితుడు నిన్ను పలకరించడు. కానీ ఒక మంచి స్నేహితుడి కంటే, ప్రాణం పెట్టే మిత్రుడి కంటే, సదాకాలం మరణం వరకు నీతో నమ్మకంగా ఉంటానని వాగ్దానం చేసిన భార్య కంటే, మాట ఇచ్చి 3 ముళ్ళు కట్టిన, వాగ్దానాలు చేసిన, బైబుల్ మార్చుకున్న నీ భర్త కంటే, నీ కడుపును పుట్టిన బిడ్డల కంటే నా ప్రభు ప్రేమ కలిగిన వాడు. నా ప్రభు నిన్ను స్నేహిస్తున్నవాడు. నా ప్రభు ఈరోజు నిన్ను కోరుకుంటున్నవాడు. నా ప్రభు ఈరోజు నువ్వు కావాలి అని ఆతృత పడుతున్నవాడు. బిడ్డ ఎక్కడికెడతావు? బిడ్డ, నన్ను విడిచి చాలా కాలం అయిపోయింది, లోకంలోకి పడిపోయి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు నేను నా దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాను. రా, లెమ్మో, తేజరేలు, వెలుగు నేను నీ దగ్గరికి వచ్చాను. వెలుగుగా నేను ప్రత్యక్షం అవుతున్నాను. నీ బాధలో నెమ్మది ఇవ్వాలని నీ దగ్గరికి వచ్చాను. రా బిడ్డ, రా బిడ్డ, నీ జీవితాన్ని మారుస్తాను. ఎలాగ తెలుసా అమ్మా, ఎలాగ తెలుసా? ఒక్క మాట, యెషయా గ్రంథం అందరూ తీద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం నుంచి, నీవు విసర్జించబడుటను బట్టియో, ద్వేషింపబడుటను బట్టియో ఎవడును నీ మార్గమున దాటిపోవట్లేదో, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. అమ్మా, నువ్వు దేవునికి దూరం అయిపోయావా?
లోకాన్ని ప్రేమించావా? అమ్మ, లోక పద్ధతులను అనుసరిస్తూ ఉన్నవా? దేవుడు దీవించిన సంగతిని మర్చిపోయావా? అమ్మ, దేవుడు నీ దేవుడు అని పలుమార్లు పలికిన మాటను మర్చిపోయావా? అమ్మ, ఈరోజు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పడిపోతే నిన్ను సేవకుడు విడిచిపెట్టేశాడమ్మా. మాట వెళ్ళదని కోపం చేత సేవకుడిని ఇంటికి రావడం మానేశాడమ్మా. అమ్మ, నీ తోటి విశ్వాసులు నిన్ను పలకరించట్లేదమ్మా. ఏమంటున్నారు తెలుసా? సేవకుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, మేము ఎన్నిసార్లు చెప్పినా వాడు వినలేదు, వాడి కర్మ అని నిన్ను వదిలిపెట్టేశారమ్మా. నిన్ను దూరంగా పెట్టేశారు తల్లి. నిన్ను ప్రేమించి నిన్ను సహకరించి నీ కొరకు ప్రార్థించిన వారే నీకు దూరం అయిపోగా, నిన్ను కన్న బిడ్డలాగా చూసుకోవాలని మాట ఇచ్చిన సేవకుడే నిన్ను పలకరించకపోగా, స్వరక్తమిచ్చి సంపాదించిన నా దేవుడు ఈరోజు వెలుగై నీ మీద ప్రకాశిస్తుండగా, బిడ్డ లే, బిడ్డ లే, బిడ్డ సమస్యలో ఉన్నావా, లేకు బాధలో ఉన్నావా, లేకు నెమ్మది లేకుండా ఉన్నావా, లే. అందరూ విడిచిపెట్టారా? నిన్ను విసర్జిస్తూ ఉన్నారా? నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారా? మా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ భర్త, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి నిన్ను విసర్జించుటను బట్టి, అమ్మ ఏమంటున్నాడు చూసారా? అమ్మ ఏమంటున్నాడు? నీవు విసర్జించబడుటను బట్టి, అబ్బా ఈమె బుద్ధిపూర్వకంగా చేసుకున్న బుద్ధిహీనురాలు అని ద్వేషిస్తూ ఉన్నా. విసర్జించబడుతున్నావు, ద్వేషించబడుతున్నావు. నీవు విసర్జించబడినా ద్వేషించబడినా ఎవ్వడు, అమ్మ చెప్పండి, ఎవ్వడును, అమ్మ ఎవరు? ఎవ్వడును. పడిపోయావు, బాధలో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు. నిజంగా నువ్వు చేసుకున్న అధమ చేతకాని అసమర్థపు పనులే నువ్వు నలిగిపోయినావు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కానీ ప్రభు అంటాడు, అమ్మ లేమ్మా, బిడ్డ లే. నాన్న రాలేదా? అమ్మ రాలేదా? భర్త రాలేదా? లేదయ్యా. అందరూ వదిలేశారయ్యా, అందరూ విడిచిపెట్టేశారయ్యా. బాగున్నప్పుడు అందరూ బాగున్నారయ్యా. అయ్యా నువ్వు కూడా విడిచిపెట్టేసావయ్యా, నువ్వు కూడా విడిచిపెట్టేసావయ్యా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయినాడా? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయినాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. లే, వచ్చింది ఎవరు తెలుసా? నిన్ను సృజించిన, కట్టుకున్నవాడు కాడు అమ్మ, నీ డబ్బులు తిన్నవాడు కాడు, నీకు అప్పిచ్చినవాడు కాడు, నీ పేగు బంధాన్ని తెంచుకుని వచ్చినవాడు కాడు, నీ యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ కాడు. నిన్ను సృజించినవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు అని ఆయనే నీ విమోచకుడు. లే బిడ్డ, నీ విమోచకుడు ఎవరు తెలుసా? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు. ఆయన సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. లే బిడ్డ, నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాను, నీ జీవితాన్ని దీవించాలనుకుంటున్నాను. నీవు లే, వెలుగు వచ్చి ఉన్నది. ఎంతకాలం బాధలు, ఎంతకాలం కన్నీటిలో, ఎంతకాలం భయంలో, ఎంతకాలం దిగ్భ్రాంతిలో, ఎంతకాలం నిస్సహాయం నిస్పృహ స్థితిలో చీకటిలో నలిగిపోతున్నావు. లెమ్మో తేజరిల్లమా, వెలుగు వచ్చి ఉన్నది. ఎవరు తెలుసా? ఆ వెలుగు నిన్ను నన్ను సృజించిన మన భర్త అయిన యేసు. ప్రియులారా, ఏమంటున్నాడు తెలుసా? అమ్మ ఏమంటున్నాడు? ఎవడు నిన్ను దాటిపోవటలేదు కానీ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. చప్పట్లు కూడా దేవుడు మహిమపరచండి. ఎవ్వడు కూడా దాటిపోడు. అమ్మ, నీ పరిస్థితి ఏదైనా, నిన్ను ఎంత గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు తెలుసా? నీ బిజినెస్, నీ ఉద్యోగం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ స్వజనులు ఎవ్వడు నిన్ను గొప్ప చేయలేడు. అందరూ ద్వేషిస్తారు, ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో. కానీ దేవుడు అంటాడు, బిడ్డ బహుతరములకు. అమ్మ, ఏ తరములకు అంటే వీడెవడు బాధలో ఉన్నాడు, ఎవడు చీకట్లో ఉన్నాడు, ఎవడు సమస్యలో ఉన్నాడు, ఎవడు పాపంలో ఉన్నాడు, ఎవడు విసర్జించబడినవాడు, దేశించబడినవాడు, వీడిని అంటాడు, అరే
వెలుగు వచ్చినది. గెటప్ లే, నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. చప్పట్లు కొడదామా? బా, నా దేవుని ప్రేమ, నా దేవుని వాత్సల్యత, నా దేవుని అనురాగం, నా దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన గొప్ప దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అరే రారా, పోనవరా, వదిలేరా, ఇలా మాట్లాడేవాడు కాదు. ఉన్న చోటే లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. అమ్మా, ఇప్పుడు ఉదయిస్తున్నది ఎవరు? అమ్మ, నీతి సూర్యుడు. ఇప్పుడు మనం జడలు ఎవరు? సొలొమోను. ఇలా పెట్టి ఇప్పుడు ఏమిటి? ఆత్మబలం. ఇంతవరకు నలిగిపోయి ఎవడో ఏమో అంటూ ఉన్నాడు, ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు, ఎవడో ఏదో తృణీకరిస్తున్నాడు, భర్త ఏదో మాట్లాడుతున్నాడు, భార్య ఏదో అంటుంది, పిల్లలంతా ఏదో అంటున్నారు. ఇప్పుడు సొలొమోను మనకు లేదు. కానీ ఒక్కసారి అమ్మ ఎడుతూ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? బహుతరములకు. అమ్మ ఎన్ని తరాలకి? బహుతరములకు. ఎలాగా అమ్మ? శాశ్వత 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 శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా. ఎస్. ఇప్పుడు ఏమంటాను తెలుసా? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని వలె స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అమ్మా, అంతవరకు ఎక్కడుంది? పడిపోయింది. లోకాన్ని ప్రేమించింది, లోకాన్ని స్నేహించింది, లోక పద్ధతుల్లో పోయింది, లోక మాలిన్యం అంటబడింది, పాప కోపంలో పడిపోయింది. అయినా నిన్ను ప్రేమించిన వాడు విడువడు, అయినా నీ కొరకు ప్రాణం పెట్టినవాడు విడువడు. నువ్వు ఏ పాపంలో పడిపోయినా, ఏ లోకంలో కలిసిపోయినా, ఏ లోక పద్ధతులను అనుసరించి చెడిపోయినా, నా ప్రభులు వారు లేవదీయగా అంటాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని వలె స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అబ్బా, ఎలా మార్చేసాడు చూడండి. జీవితం ఎలా మారిపోయింది తెలుసా? ఎలా మారిపోయింది తెలుసా? అస్సలు ఉదయకాలపు చీకట్టులో నుంచి అమ్మ వెలుగుమయమై ప్రకాశిస్తున్న కిరణాలు, ఎంత లేత కిరణాలు. అబ్బా, హాయిని గొల్పే. దేవుడు దీవించగా, దేవుడు ఆశీర్వదించగా, చంద్రబింబము స్వయం ప్రకాశమానం కాదు, సూర్యుని కాంతి పొందుకుని చీకటి రాత్రిలో చక్కని వెలుగునిచ్చి హృదయాలకు నెమ్మదినివ్వగలిగే అపురూప సౌందర్యమైన చంద్రుని వలె మన బ్రతుకులు ఎలా మారిపోతాయి తెలుసా? ఇప్పుడు పడిపోయిన జీవితం మళ్ళీ ఎలా మారిపోతుంది తెలుసా? సూర్యుని వలె స్వచ్ఛమును కళలను గలదై, పాపము లేక అపవిత్రత లేక పరిశుద్ధపరచబడి, ఆ అగ్నికి అనగా పరిశుద్ధతకు ఇప్పుడు ఎవడు లోకస్తుడిని దగ్గరికి రాలేడు. లోక పద్ధతులు రాలేవు, ఏ పాపము రాలేదు. వేడి తీవ్రత, పరిశుద్ధత కలిగిన వారమై అంటాడు కదా. లాస్ట్ ఏమన్నాడు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు. అమ్మ, మన యొక్క లెవెల్ ఎలా మారిపోతే తెలుసా? ఈరోజు బాధలో ఉంటే మోకాళ్ళు వేయాలి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, ఆమెయే సంఘము, ఆమెయే కుటుంబము, ఆమెయే నేను, టోటల్గా ఆమెయే వధువు. ఈ రీతిగా నిన్ను మార్చాలని నా ప్రభులు వారు ఆశపడుతున్నారు. ఈ రీతిగా దేవుడు శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు. దేవునికి స్తోత్రం. ప్రీత్ బిడ్డ, నీవు ఎవ్వరికి ఉపయోగం లేనుకున్నావేమో, ఎవ్వరు నా వల్ల సంతోషించట్లేదు అనుకుంటూ ఉన్నావేమో, కానీ ప్రభు ఈరోజు నిన్ను మార్చబోతున్నాడా, ఈరోజు నిన్ను దీవించబోతున్నాడా, ఈరోజు నిన్ను గొప్ప చేయబోతున్నాడా, ఈ రోజు నుంచి అద్భుతమైన వ్యక్తిగా, నూతన సృష్టిగా, అద్భుతమైనటువంటి ఒక నూతన వింతైన అనేకులు నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరచున్నట్లు వీరి దేవుడే దేవుడు అని చెప్పగలిగేంతగా మనలందరినీ హెచ్చించబోతున్నాడా. నమ్మగలిగిన వారు చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచాలి.